శివరాత్రి ఒక్క రాత్రితో జీవితం మారిపోవచ్చు. మీ జీవితంలో ఎప్పుడూ మార్పు రాలేదా? ఎంత కష్టపడినా ఫలితం కనిపించట్లేదా? మరి ఒకసారి ఈ కథను వినండి. శివుని మహిమతో ఓ పేద రైతు జీవితం ఎలా మారిందో అని. ఒక పేద రైతు ఉండేవాడు. భూమిని సాగు చేస్తూ చాలా కష్టాల్లో ఉంటాడు. వర్షాలు లేక భూమి ఎండిపోతుంది. రైతు కుటుంబం ఆకలితో ఉంది. రైతు ఆకాశం చూస్తూ ఇలా అంటాడు, దేవుడా, ఎంత కష్టపడినా నా జీవితంలో మార్పు రావట్లేదు. ఎక్కడికైనా వెళ్ళి కూలి పని చేసుకుంది నయం. అయితే ఆ రోజు రాత్రి అతనికి ఒక సన్యాసి ఎదురవుతాడు. ఆ సన్యాసి ఇలా అంటాడు, నాయనా, నీ బాధలు తెలుసు, కానీ ఓ విషయం విను. రేపు మహాశివరాత్రి. నువ్వు ఒక రాత్రి నీ కష్టాలను మరిచి శివుడిని నిష్కల్మషంగా పూజించు. నీ జీవితం మారిపోతుంది అని అంటాడు. దానికి రైతు ఇలా సమాధానం ఇస్తాడు, నేను పూజలు వ్రతాలు చేయడం ఎప్పుడూ అలవాటు లేదు స్వామి. నా పని నేను చేసుకుంటే చాలు. అయితే సన్యాసి అంటాడు, నమ్మకం ఉంటేనే మార్పు వస్తుంది. ఒకసారి ప్రయత్నించు. నెక్స్ట్ డే రైతు తిండి లేక పస్తుగా ఉంటాడు. కానీ సన్యాసి మాటలు గుర్తొచ్చి ఓ చిన్న తొట్టిలో నీటిని శివలింగంపై పోస్తాడు. రైతు ఇలా అంటాడు, దేవుడా, నాకు వేరే ఆశలేమీ లేవు. నాకు, నా కుటుంబానికి అన్నం దొరికేలా ఆశీర్వదించు అని. తర్వాత రాత్రంతా భక్తితో శివుని జపం చేస్తాడు. కానీ ఎలాంటి మార్పు కనిపించదు. రైతు ఆవేదనతో ఇలా అంటాడు, ఇదేనా నీ కృప? ఏమీ మారలేదు అని. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే అతని పొలంలో తోటి వాళ్ళు గుమ్మిగూడి ఉంటారు. అందులోంచి ఒకరు ఇలా అంటారు, ఇదేమిటి, నీ పొలం మొత్తం నీటితో నిండిపోయింది, ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ని నీళ్లు అని. రైతు ఆశ్చర్యంగా చూస్తాడు. అయితే అసలు ఏమైందంటే, శివుడిపై పోసిన అభిషేకం నీళ్లు ప్రవహించి పొలానికి వస్తాయి, పొలాన్ని తడిపివేస్తాయి. విత్తనాలు మొలకెత్తి పచ్చదనంగా మారాయి. అయితే రైతు భక్తితో ఇలా సమాధానం ఇస్తాడు, అది నా నీరు కాదు, అది మహాశివుని ప్రసాదం అని. తర్వాత రైతు శివాలయంలోకి వెళ్ళి శివుడిని కృతజ్ఞతతో నమస్కరిస్తాడు. అయితే శివుడిని శ్రద్ధతో పూజించిన వారికి ఆయన తప్పకుండా కృప చూపిస్తాడు. నమ్మకం ఉండాలి, సహనం ఉండాలి. మహాశివరాత్రి రోజు చేసిన ఒక్క పూజ కూడా జీవితాన్ని మార్చగలదు. మీరు కూడా మహాశివరాత్రి రోజు శివుడిని భక్తితో అభిషేకం చేసి పూజించండి. మీ మనసులోని కోరికలు తీరుతాయి. మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివుని కృప మీ అందరికీ కలగాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.